తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత డీలా పడుతుంది. ఆ పార్టీలోని నాయకుల్ని ఎవరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవద్దు అని చెబుతున్నా కానీ అధిష్టానం మాట మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా రేవంత్ రెడ్డి గారిని వచ్చి కలిసి వెళుతున్నారు. ఇక ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రేవంత్ రెడ్డి గారిని కలుస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీకి వణుకు పడుతుంది. ఏకంగా ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, అలాగే బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతుంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఏం చేయాలో అర్థమవ్వని పరిస్థితిలో ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో నేత బిగ్ షాక్ ఇచ్చారు. సినీ నటుడు అల్లు అర్జున్ గారి మామైన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. పరిగి శాసనసభ్యులైన శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. దాదాపు ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరుదామని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి టికెట్ రాలేదు. ఒకవేళ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి టికెట్ వస్తేను సినీ నటుడు అల్లు అర్జున్ తో ప్రచారం చేయిస్తాను అని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. 2014లో ఇబ్రహీంపట్నం నుండి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ యొక్క ఎన్నికల్లో 21,779 ఓట్లు సాధించి 4వ స్థానానికి పరిమితం అయ్యారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. మొదటి స్థానంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2వ స్థానంలో మల్రెడ్డి రామ్రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. క్యామ మల్లేష్ 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే తాజాగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని కలవడంతో బీఆర్ఎస్ పార్టీలో మరొక వికెట్ డౌన్ అయిందని చెప్పవచ్చు.